హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు అందుతాయన్నమాట. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనండి, ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా, యమ్మీగా, క్రంచీగా ఉండే బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూసారా, ఎంత చక్కటి రంగుతో, ఎంత చక్కటి షేప్స్తో, చాలా టెంప్టీగా ఉన్నాయి కదండి బిస్కెట్స్. ఇవి గోధుమలు ఆడించిన బియ్యంతో చేశానండి. బియ్యం ఇన్ ద సెన్స్ అదే గోధుమలు తెచ్చి వాటిని శుభ్రపరిచి చేసింది కాబట్టి హెల్త్కి ఎంతో మంచిది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ముందుగా మనం చక్కెరను పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ వేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు, అందుకు నేను ఒక ఇలాచీ వేసి దాన్ని పౌడర్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇది నాకు ఈ షుగర్ నాకు 3.5 స్పూన్స్ వచ్చిందండి. షుగర్ ఎంత పరిమాణంలో తీసుకుంటే నెయ్యి కూడా అంతే పరిమాణంలో తీసుకోవాలి. ఇక్కడ బటర్ అయినా కాచి తీసుకుంటాం కాబట్టి, బటర్ కాస్తే నెయ్యి కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కూడా 3.5 స్పూన్స్. ఇప్పుడు మనము విస్కర్తో చక్కగా విస్క్ చేసుకుందాము. ఇది కార్న్ ఫ్లోర్ అండి, కొంచెం క్రంచీగా ఉండడానికి కార్న్ ఫ్లోర్ నేను తీసుకుంటున్న చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా కూడా నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అంతే. పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నేను అన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు వీటిని విస్కర్ సహాయంతో కలుపుకుందాం. చూసారండి, ఇలా కలిసింది. ఇప్పుడు మనం దీనిలో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి? మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. ఆ గోధుమ పిండి 1 కప్ తీసుకుంటున్నాను. ఆ 1 కప్ వేసేస్తున్నాను. వీటిలో మనం నీళ్లు పోయమండి. ఈ నెయ్యి సరిపోకపోతే పాలు, మీకు అది కూడా ఇష్టం లేకపోతే పూర్తిగా నెయ్యితోటి కలుపుకుంటే ఇంకా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు తక్కువ పరిమాణంలో, ఇప్పుడు నేను 1 కప్ అది తీసుకున్నాను కదా గోధుమ పిండి, కాబట్టి ఓన్లీ పావు కప్ పాలు తీసుకొని కొంచెంగా పోసుకుంటూ ముద్దలా కలుపుకుందాం. ఎలాంటి ముద్ద వస్తే అలాంటి ముద్దలా కలుపుకుందాం. చూసారా అండి, అలా కొద్దిగా కలుపుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి. చూసారా, ఇలా విరిగిపోతుంది అన్నమాట. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. అప్పుడే మనకు బిస్కెట్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇప్పుడు వీటిని మనము బేలం కర్రతో ఒత్తేసుకొని షేప్స్ చేసుకొని బేక్ చేసుకోవడమే. ఇలా ఒత్తినంత మందంలో ఒత్తేసి బేలం కర్రతో మిగతాది చేసేసుకోవాలండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అంటే దీంట్లో మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి, రవ్వ పొడి ఏదైనా వేసుకోవచ్చు. మనము దాంట్లో పెట్టే ముందు, బేక్ చేసే ముందు అవి దొర్లించుకొని కూడా మనము పెట్టేసుకోవచ్చు. చూసారా, నేను దిల్ షేప్, హార్ట్ షేప్ ఒకటి, క్రిస్మస్ ట్రీ షేప్ ఒకటి, అలాగే దీపాంతి షేప్ ఒకటి రౌండ్ బిస్కెట్ షేప్ ఒకటి చేశానండి. ఎంతో టేస్టీగా ఉన్నాయండి, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా చేసుకొని తినండి. నోట్లో ఇలా వేసుకోగానే కరిగిపోతున్నాయి.
ఇక్కడ బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేసాం కాబట్టి అది కొంచెము బేక్ అయినప్పుడు కొంచెం స్లైట్గా పఫీ అవుతుందన్నమాట. ఈ మందంలో చేసుకోవాలండి మనం. చూసారా ఎంత ఈజీగా విరిగిపోతుందో. పిండి అలా కలుపుకోవాలండి మనం. ఇలా ఈ వచ్చిన దాన్ని ఇప్పుడు మనం మన ఓవెన్ని రెడీ చేసుకుందామా. మన ఓవెన్ అంటే ఇక్కడ ఏంటి, నాన్ స్టిక్ కడాయి పెట్టాను నేను అక్కడ. నాన్ స్టిక్ కడాయిని ఇలా అన్ని షేపుల్లో చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఒక స్టీల్ మూతలో పెట్టేశాను అనమాట. ఇలా నాన్ స్టిక్ కడాయిని ముందే మీడియం మంట మీద వేడి చేసుకోవాలండి. దీంట్లో మనం స్టాండ్ డైరెక్ట్గా అలానే పెట్టలేం కాబట్టి ఒక స్టాండ్ని పెట్టేసి కాసేపు వేడి చేసుకుందాం. ఇది ఆల్రెడీ వేడి మీద ఉంటే బేకింగ్ ప్రాసెస్ త్వరగా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం షేప్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసుకుందాం. పెట్టుకొని బేక్ చేసుకుందాం. మీడియం మంట మీద ఒక్క 25 నిమిషాలు ఆర్ 20 నిమిషాలు 20 నిమిషాలు పెట్టుకోవాలండి. మీడియం మంట మీద బేక్ చేసుకోవాలి. 20 to 25 minutes. తెలిసిపోతుంది అది కొంచెం పఫీగా అవుతుంది. ప్లస్ వాసన కూడా మీకు మంచి నెయ్యి, ఆ గోధుమ మంచి వేగిన వాసన వస్తుందన్నమాట. దాంతో మనకి తెలిసిపోతుంది బేక్ అయ్యాయని. చూసారండి ఎంతో పఫీగా, చూసారా ఇట్లా పగిలినట్టు కూడా కనిపిస్తుంది కదా మీకు. ఇవి పూర్తిగా చల్లగా ఆరిన తర్వాత ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంత యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఆ షుగర్ సరిపోయింది, చక్కగా ఆపేయింది. ఇప్పుడు చల్లగా ఆరిన తర్వాత చూపిస్తాను రెండు వైపులా ఎంత బాగా బేక్ అయ్యిందో. వావ్, చూసారా మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చండి. మన ఇంట్లోనే చేసుకుంటున్నాం. చూసారా బంగారు వర్ణంలో ఎంత చక్కగా బేక్ అయిపోయాయో. మా ఇంట్లో ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇలా చేస్తూ ఉంటాను. ఐస్ క్రీమ్స్ అని, ఐస్ ఫ్రూట్, ఇది ఎండాకాలం కదా, ఫ్రూట్ సలాడ్ అని, అవన్నీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటానండి. ఇలాంటి బిస్కెట్స్ చాలా చేశాను కూడా ఇదివరకే. మీతో కూడా షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. శంకర్పాలి, నమ్కీన్, ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ కూడా దాదాపు ఇలానే ఉంటాయండి. ఉస్మానియా బిస్కెట్స్ కూడా దాంట్లో అది కూడా చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే.